నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధన చేద్దాం. స్తోత్రం. రక్తాన్ని చిందించిన కలుషములన్నీ హరించిన విలువకు రక్తాన్ని చిందించిన కలుషములన్నీ హరించిన నీ ప్రేమను ప్రకటింతును, నీ ప్రేమను ప్రకటింతును. నీ సేవ జరిగింతును యేసయ్యా, నీ సేవ జరిగింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరుగను. నా నమ్మిక, అందరూ కూడా నా నమ్మిక నీవు మాత్రమే యేసయ్యా, నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన. నీ చాటున నివసింతును, నీ చాటున నివసింతును.
నీలోనే ఫలింతును, యేసయ్యా నీలోనే ఫలింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు తెరిచి, ఎంత బాధైన వెనుతిరుగను. నా నమ్మిక అందరూ కూడా విశ్వాసంతో ఆయన ఆరాధన చేద్దాం. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన, కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన, నీ కార్యము వివరింతును, నీ కార్యము వివరింతును, నీతోనే పయనింతును యేసయ్యా, నీతోనే పయనింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. 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 ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను.
ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. ఎన్ని కష్టాలైనా చివరిగా ఒకసారి పాడదాం. ఎంత బాధైన వెనుతిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మొదటిగా దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ పరిశుద్ధ సమాజ కూడికలకు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ఆత్మీయ దైవజనులు పౌల్ రజయ్య గారికి, అమ్మగారికి, కూడొచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి రండి, గుర్రాల పందాలు జరుగుతున్నాయట. గుర్రాలన్నీ కూడా పరిగెత్తడానికి లైన్లో నుంచున్నాయట. కాసేపటికి ఇంకా గుర్రాల పరుగు పందెం ప్రారంభమైపోతుంది. ఎక్కడి నుంచో వచ్చింది తెల్లదు, కానీ గాడిదొచ్చి గుర్రాల పక్కన నుంచుందంట. అందరూ నవ్వుతున్నారట. ఎందుకని? గాడిదేటి గుర్రం పక్కన నుంచుందేంటి, గాడిద గుర్రంతో పరిగెట్టగలదా అన్నట్టుగా అందరూ చూస్తూ ఉన్నారట దేవుని బిడ్డలు. నిజమే, ఈ రోజున చాలామంది జీవితాల్లో వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను అనుకుంటే, మనం ఎవరమైతే ఏమండి ఏమీ చేతకాని వాళ్ళం అనుకుంటామో, ఎవరమైతే మా వల్ల ఏది కాదనుకుంటారో వారిని ఆయన చేతిలో తీసుకుంటాడు దేవుని బిడ్డలు. గాడిదకి విలువ ఇవ్వడానికి కట్టబడిన గాడిద యొక్క కట్లు విప్పి ఆ గాడిద మీద కూర్చుని ఆయన యెరూషలేము పురవీధుల్లోకి వస్తే ఆ గాడిదకి ఏమొచ్చిందంటే విలువ, ఘనత వచ్చిందట దేవుని బిడ్డలారా. నేను అంటాను, ఈ పరిశుద్ధ సమాజ కూడికల ద్వారా యేసుతో మనం ఉన్నాము గనుక మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి చెందుతూ ఉండగానే దేవుడు మన కుటుంబాలని ఘనపరచునుగాక, బలపరచునుగాక. ఒక చిన్న వాక్యాన్ని పూట జ్ఞాపకం చేసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. బైబిల్ ఉన్నవారందరూ కూడా మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. సమూయేలు, యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మము నడిపించు భారం నీదయ్యా
యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై, మము నడిపించు భారం నీదయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా బంగారు యేసయ్యా, మా తల్లి తండ్రివి నీవేనయ్యా, నీ కన్న పెన్నిది లేరెవ్వరు, మా తల్లి తండ్రివి నీవేనయ్యా, నీ కన్న పెన్నిది లేరెవ్వరు, మా తోడు నీడగా మా అండదండగా, మా తోడు నీడగా మా అండదండగా, మము నడిపించు భారం నీదయ్యా, యేసయ్యా బంగారు. చెప్దామండి, అందరూ కూడా చెప్దామా, మా యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు. అవును తండ్రి, మా యేసయ్యా ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా, ఎడబాయని నీ కృపలో నడిపించినావా మా దేవా, మా తోడు నీడగా మా అండదండగా, మా తోడు నీడగా మా అండదండగా, మము నడిపించు భారం నీదయ్యా, యేసయ్యా బంగారు. అందరూ చెప్దాం, యేసయ్యా బంగారు, యేసయ్యా బంగారు. ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా, ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా, మా తోడు నీడగా మా అండదండగా, మా తోడు నీడగా మా అండదండగా, మము నడిపించు భారం నీదయ్యా, యేసయ్యా బంగారు, మా యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా బంగారు. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 12వ వాక్యంలో ఏముందంటే, యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు సౌలు చూసి సౌలు దావీదునకు భయపడెను అని రాస్తుంది అని బిళ్ళాను. ప్రియులరా,
ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక 2 కుటుంబాలే కనబడుతున్నాయి. ఒకటి సౌలు కుటుంబము, 2 దావీదు కుటుంబం. మాట్లాడదామా? ఒకటి సౌలు కుటుంబము, 2 దావీదు కుటుంబం. ఇప్పుడు ఒక కుటుంబాన్ని పూర్తిగా విడిచిపెట్టాడట దేవుడు. ఒక కుటుంబానికి ఆయన తోడుగా ఉన్నాడట దేవుని బిడ్డ. నేను నమ్ముచున్నాను, ఈ పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చిన మనందరి కుటుంబాలకి దేవుడు తోడై ఉండును గాక. ఇంతకీ సౌలు కుటుంబాన్ని విడిచిపెట్టాట. దావీదునకు దేవుడు తోడై ఉండడు చూసి సౌలు దావీదుకి ఏం పడ్డాడంటే భయపడ్డాడట దేవుని బిడ్డారా. ఈ రోజున నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని, నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలకు దేవుడు తోడుగా ఉండాలని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆశించాలి దేవుని బిడ్డారా. ఇదిగో ఆనంద మాసంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. అంటే డిసెంబర్ మాసంలోకి మనం రాబోతున్నాం. డిసెంబర్ నెల అంతా క్రిస్మస్ ఆనందాన్ని మనం అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటా ఆనందిస్తూ ఉంటాం దేవుని బిడ్డ. అందుకే డిసెంబర్ మాసానికి ఆనంద మాసం అని కూడా పేరు పెట్టారండి. ఒక చక్కని వాగ్దానము విడుదల చేయబడింది. ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కంటది, ఆయనకు మీరు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అనే భాషాంతరమునకు అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు దేవుని బిడ్డలు. ఈ రోజున ఎవరు తోడు మనకుంటే, ఎవరి కాపుదల మనకుంటే మనం దీవించబడతామో, ఈ పరిశుద్ధ సమాజ కూడికల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సౌలుని విడిచిన దేవుడట దావీదునికి ఏమయ్యాడంటే తోడై ఉన్నాడట దేవుని బిడ్డలను. ఈ రోజున దేవుణ్ణి విడిచి, దేవుడు మనల్ని విడిచి మరి ఎవరికి దేవుడు తోడుగా ఉంటున్నాడు ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏమి చేయాలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. సౌలును విడిచిపెట్టిన దేవుడట దావీదుకి తోడై ఉన్నాడట దేవుని బిడ్డలారా. ఈ పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చిన మీ కుటుంబాలకి దేవుడు తోడై ఉండును గాక. దేవుడు తోడై ఉండును గాక. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మనలో ఏముండాలి? ఆ 18వ అధ్యాయంలోనే 14వ వాక్యంలో కనబడుతుంది. దావీదుకే దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే, చదవండి 18వ అధ్యాయం. మరియు దావీదు సమస్త విషయములోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తించుట వలన యెహోవా అతనికి తోడుగా ఉండను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా. హల్లెలూయా. ప్రతి విషయములో, సమస్త విషయములో దావీదులో ఉన్న బుద్ధి ఏంటంటే సుబుద్ధి. ఏం కలిగి ఉన్నాడట? సుబుద్ధి. సుబుద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే మంచి బుద్ధి కలిగి జీవించాలి దేవుని బిడ్డలను. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఇది బుద్ధి లేని వారికి, యవనస్తులకి జ్ఞానం ఇవ్వడానికి తగిన సామెతలు అని ఉంటుంది. చదవండి 1వ అధ్యాయం 4. ఎక్కడ? జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి యవనులకు తెలివియు వివేచన పుట్టించు తగిన సామెతలు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యము వింటేనట్టండి మనల్ని బుద్ధివంతులుగా మారుస్తారండి. దేవుని స్తోత్రం చెప్తాడు. ఇప్పుడు దావీదుకి దేవుడు తోడై ఉన్నాడంటే కారణం ఏంటంటే సమస్త విషయంలో కూడా అతడు ఏ బుద్ధి కలిగిన వాడంటే సుబుద్ధి కలిగిన వాడు. దేవుని మందిరానికి వస్తున్నా కూడా కొంతమంది బుద్ధులు సరిగ్గా ఉండవండి. కొంతమంది బుద్ధులు దుర్బుద్ధి కలిగి దుర్బుద్ధి కలిగి వస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ దావీదు ఎలాంటి వాడంటే సమస్తమైన విషయాల్లో కూడా సుబుద్ధి కలిగి ఉన్న కారణాన్ని బట్టి దావీదునకు దేవుడు ఎలా ఉన్నాడంటే తోడుగా ఉన్నాడు. ఇప్పుడు సౌలు బుద్ధికిని దావీదు బుద్ధికి ఉన్న తేడా ఏంటంటే, సౌలు ఎప్పటికప్పుడు దావీదుని ఏం చేయాలనుకునేవాడంటే చంపాలనుకునేవాడు. దావీదు మీద ఎప్పుడు కూడా ఏ చూపు నిలిపేవాడంటే విషపు చూపు నిలిపేవాడండి. నిజమే దేవుని బిడ్డలారా. చాలామంది ఒకే కుటుంబంలో పుట్టినా, ఒకే ఇంటిలో ఉన్నా కూడా ఒకరంటే ఒకరికి వారు అంటే తల్లి పేగుబంధం పంచుకుని పుట్టినా కూడా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అసూయ, ఒక్కొక్క రకమైన విషపు ఆలోచనలు, మంచి బుద్ధులు వాళ్ళకి ఉండవు దేని బిడ్డలారా. ఇప్పుడు దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడంటే దావీదు ఏ బుద్ధి కలిగిన వాడంటే సుబుద్ధి కలిగిన వాడు. కానీ ఆ బుద్ధి ఎవరికి లేదు? సౌలుకి లేదు. కనుక ఆ సౌలుకి లేని కారణాన్ని బట్టి సుబుద్ధి లేని వాడిని
దుర్బుద్ధితో బ్రతుకుతున్న వాడిని, పగతోనూ ఏమండి ఇతరుని వాడిని నాశనం చేయాలని వెతుకుతున్న వాడికి దేవుడు విడిచిపెట్టట. సుబుద్ధిగా సమస్త విషయంలో సుబుద్ధి కలిగిన దావీదుకి దేవుడు ఏమయ్యాడంటే తోడయ్యాడు. దేవుని బిడ్డాడు, తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డాడు, నేను నమ్ముతున్నాను ఈ రాత్రి దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువులు మనల్ని చూసి భయపడతారు. దేవుని బిడ్డాను, దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువులు మనల్ని చూసి భయపడతారు. మన శత్రువు ఎవరంటే అపవాది అయిన సాతాను. ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వల్లే వాడు తిరుగులాడుతున్నాడు. వాడు మనల్ని చూసి భయపడాలి అంటే కనుక ఖచ్చితంగా మనం దేవుడు తోడు కలిగిన వారిగా జీవించాలి. దేవుని స్తోత్రం అండి. దేవుడు తోడుంటే మన శత్రువు మనల్ని చూసి ఏమవుతాడంటే భయపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలను చూడండి, బైబిల్లో ఇస్సాకు అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఇస్సాకు ఒక రోజున గెరారు అనే ప్రాంతానికి, అన్య దేశానికి వెళతాడు. వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, అబ్రహాము దినాల్లో వచ్చిన కరువు కాక మరొక కరువు ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఉంది. దేవుని బిడ్డలను ఇప్పుడు కరువు ఎక్కువగా ఉంది. ఆ కరువు కలిగిన ప్రదేశంలోకి ఎవరు వెళ్ళారంటే ఇస్సాకు వెళ్ళాడు. దేవుని బిడ్డలను ఇస్సాకు అనుకుంటున్నాడట, అయ్యో నేను వచ్చాను, ఇక్కడ చూస్తే కరువు ఉంది, నేను ఎలా బ్రతకాలి అనే ఆలోచనలు ఇస్సాకులు పడుతూ ఉన్నాయట. సరే పక్కనే ఉంది కదా ఈజిప్ట్, ఐగుప్తు పక్కనే ఉంది కదా, ఈ ఒక అడుగు అందులోకి వెళ్ళిపోతే ఐగుప్తులో కరువు లేదనుకుని ఐగుప్తులోకి వెళదామా అనుకుంటున్నప్పుడు దేవుడు అతని దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా అండి? ఆదికాండము 26వ అధ్యాయంలో మనకి ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు పరవాసిగా ఉండు, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాను అంటున్నాడంటే ఇస్సాకుకి తోడుగా అంటున్నాడు. అంటే దేవుడు మనకి తోడుగా ఉంటే కరువులో కూడా నీకు కరువు రాకుండా, కరువు రానికుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఇస్సాకుకి గెరారు అనే ప్రాంతంలో దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. గెరారు అనే ప్రాంతంలో ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అప్పుడు కరువులో విత్తనం వేసట 100 ఫలము పొందాడు. ఎందుకంటే ఈ ఆశీర్వాదాన్ని ఇస్తానని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పారు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కరువులో నిలిచిన ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించినట్టుగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు మీరు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులు మిమ్మల్ని ఏలుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలను ఒక ఆయన చక్కని పాట రాశాడు. దేవుని బిడ్డలను ఆ పాట చాలా బాగా రాశాడు. దేవుని బిడ్డలను నీకున్న ఆస్తి ఏంటంటే 2 రెక్కలే అన్నాడు. రెక్కలు ఆడని రోజు నీ డొక్క నిండదు అన్నాడు. అంటే రెక్కలు ఆడితేనే మన డొక్క ఏమవుతుంది? నిండుతుంది. దేవుని బిడ్డలను ఆ పాటలో చక్కని మాట రాస్తా అంటాడు, నీకున్న ఆస్తంతా 2 రెక్కలు రన్నా, నీకున్న ఆస్తంతా 2 రెక్కలు రన్నా, రెక్కలాడకపోతే డొక్క నిండదు రన్నా, నీకున్న ఆస్తంతా 2 రెక్కలు రన్నా, రెక్కలాడకపోతే డొక్క నిండదు. జబ్బుపడి మూలబడితే కుక్క బతుకు నీదన్నా, జబ్బుపడి మూలబడితే కుక్క బతుకు నీదన్నా, రిక్షా తొక్కే రహీమన్నా, రళగొట్టె రామన్నా, డ్రైవరు మల్లన్నా, అమలే కూలన్నా, రిక్షా తొక్కే రహీమన్నా, రళగొట్టె రామన్నా, డ్రైవరు మల్లన్నా, అమలే కూలన్నా, అమలే కూలన్నా, అమలే కూలన్నా, అమలే కూలన్నా. హల్లెలూయా. మనకున్న ఆస్తి 2 రెక్కలేనట్టండి. ఈ రెక్కలు ఎంత బాగా ఆడుతాయో అంత బాగా డొక్క కడుపు నిండుతుంది. దేవుని స్తోత్రం. కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా అలాగే వెళ్ళిపోతున్నాయి. దేవుని బిడ్డ, నేను అంటాను, నీ మీదున్న శాపాన్ని దేవుడు ఎలా మార్చగలడు అంటే ఆశీర్వాదంగా మార్చగలడు. కరువులోనే ఉన్నాడు ఇస్సాకు, కానీ ఆశీర్వదించబడుతున్నాడు ఇస్సాకు. ఎందుకనంటే ఆ ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు తోడుగా ఉంటే
ఇబ్బందులలో ఉన్న, కరువులో ఉన్న, అనారోగ్యాల్లో ఉన్న, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీకు లేమి రాకుండా, కొదువు రాకుండా కాపాడుతూ ఉంటాడు. విత్తనం వేశాడు, ఆ దేశంలో 100 పంటను కోసాడు దేవుని బిడ్డ. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు అబీమెలెకు అనే రాజు వచ్చి అంటాడు, ఆదికాండం 26 అధ్యాయంలో ఇలా అంటున్నాడు దేవుని బిడ్డ. చూడండి, అబీమెలెకు 16 వచనంలో అంటున్నాడు, నీవు మాకంటే బహుబలము కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. అసలు రాజు దగ్గర సైన్యం ఉండి, రాజు రాజ్య పరిపాలన చేసేవాడు వచ్చి ఇస్సాకు ముందు నిలబడి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇస్సాకు, నీవు మాకంటే బహుబలము కలిగిన వాడు కనుక మా యుద్ధ నుండి నువ్వు వెళ్ళిపో 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 అంటున్నాడు దేని బిడ్డ. ఇస్సాకు బలము కలిగిన వాడని అబీమెలెకు రాజు ఎలా గుర్తించగలిగాడంటే, కరువులో ఎవరు కూడా ఆశీర్వదించబడట్లేదు, కరువులో ఎవరి పంటలు కూడా పండట్లేదు. ఈ కరువులో ఇస్సాకు పంటలు పండుతున్నాయంటే ఇస్సాకుకి దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని ఆ దేశాన్ని పరిపాలిస్తున్న గెరారు రాజు అయిన అబీమెలెకు తెలుసుకున్నాడు దేవుని బిడ్డ. ఈ రోజున నీ శత్రువు నీకు దేవుడు తోడుగా ఉండడం చూస్తాడు దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుడు నిన్నేం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు దేవుని బిడ్డ. రెండో మాటగా వస్తే అదే 25 అధ్యాయము 28వ వాక్యాన్ని కూడా చూద్దాం. ఆదికాండము 26, 28 చూస్తే, నిశ్చయముగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వచ్చి ఏమంటున్నారో తెలుసా? గెరారు ప్రజలు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండటం మేము చూసాము. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేని బిడ్డలారా. కరువులో ఉన్న ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నట్లుగానే ఈ రోజున ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో కష్టాలతో ఈ కుటుంబాన్ని ఈదుకొస్తున్న, ఈ సంసారాన్ని ఈదుకొస్తున్న, ఈ బ్రతుకు బండిని ఈదుకొస్తున్న మనకి దేవుడు ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు దేవుని బిడ్డలారా, తోడై ఉన్నాడు. ఇక్కడున్న ప్రజలు, రాజు చెప్తున్నాడు, నీవు మాకంటే బహుబలము కలిగిన వాడవని. అక్కడున్న ప్రజలు వచ్చి చెప్తున్నారు ఇస్సాకుతో, ఇదిగో నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండటం మేము చూచితిమన్నారు. దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుడు నీకు తోడు లేకపోతే కరువులో నువ్వు కష్టాల్లో నలిగిపోవాలి, కానీ దేవుడు నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. కనుక ఈ కరువులో నువ్వు 100 ఫలాన్ని చూస్తున్నావు. ఈ కరువులో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడని నేను అంటాను. దేవుడు తోడుగా ఉంటే కరువులో కూడా నీకు కొరత రానివ్వకుండా దేవుడు కాపాడుతాడు. కరువులో కూడా దేవుడు కొరత రానివ్వడు దేవుని బిడ్డలారా. నమ్మిన వాళ్ళు 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఒకసారి అటండి, ఒక పేద తల్లి, బాగా పేదావిడి, చాలా పేదావిడి పాపం, ఒక ఇంట్లో పని మనిషిగా చేసుకుని అంట్లు తోమి ఇల్లు ఉడిచి పని చేసుకుని మిగిలింది తీసుకొచ్చి తన మనవడికి పెడతా ఉండేదండి. ఆ ప్రాంతంలో ఒక సమస్య ఏర్పడి, ఒక గొడవ వచ్చి కర్ఫ్యూ విధించారు. 144 సెక్షన్ విధించి ఏ ఒక్కరు ఇళ్లలోంచి బయటికి రాకూడదని పోలీసు వాళ్ళందరూ కూడా గస్తీ కాస్తూ, కాపలా కాస్తూ, కర్ఫ్యూలో ఎవరింట్లో వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు. ఎవరిని బయట తిరగనివ్వట్లేదు. ఈ ముసలమ్మ బయటికి వెళ్ళి ఆ ఇంట్లో పని చేస్తూనే వాళ్ళు ఇచ్చింది తెస్తే ఆ మనవడికి ఆ పూట అన్నం దొరుకుతుంది. కానీ ఆమె వెళ్ళే అవకాశాలు లేక, ఏమండి ఆ కుర్రోడికి ఆహారం తేలేక ఆ కుర్రోడు ఆకలితో అలమటిస్తూ ఉంటే ఒక కథ చెప్తా నేను నాన్న అందట. ఏంటి మామ కథ అంటే, బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడట, ఆయన పేరు ఏలియాట. ఆ ఏలియా గారట షోమ్రోన్లో కరువు వచ్చినప్పుడట ఆ ఏలియాని దేవుడు పిలిచి కెరేత్ అనే వాగు దగ్గరికి వెళ్ళమన్నాడట. కెరేత్ అనే వాగు దగ్గరికి ఎందుకు మామా, ఎందుకు వెళ్ళమన్నాడు ఏలియా అని వాగు దగ్గరికి? ఎందుకు వెళ్ళమన్నాడంటే, బాబా అక్కడికి కాకుల చేత ఆయనకి ఆహారం పంపిస్తానని చెప్పాడట. అలాగా, కాకుల చేత ఏలియాకి దేవుడు కరువులో ఆహారాన్ని పంపించాడా? ఆయన అంత గొప్ప దేవుడు మామ అని చెప్పి ఈ కథ అయినగానే కుర్రోడికి విశ్వాసం పెరిగి 10 నిమిషాలకు ఒకసారి కిటికీ తలుపు తెస్తున్నాడట. 10 నిమిషాలకు ఒకసారి కిటికీ తలుపు చేస్తుంటే బయట కాపలా తిరుగుతున్న పోలీసు ఆయన లాఠీతోని ఆ కిటికీ మీద కూడా, అబ్బాయి తలుపే అని చెప్తున్నాడట. తలుపే అని చెప్తుంటే ఈ కుర్రోడు గబగబా భయపడి తలుపు మూసాడాడు. మళ్ళీ తెరుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు తలుపేయమన్నాను కదా అంటే, అబ్బే ఏమీ లేదండి, బైబిల్లోనట మా అవ్వమ్మ చెప్పింది, మా మామ చెప్పింది, ఏలియా అని ఒక ఆయన కాకులు ఆహారం తెచ్చినాయట. మరి ఈ కరుపులో మేము మా అమ్మమ్మ బయటికి వెళ్ళలేదు, మాకు అన్నం లేదు. ఏ కాకన్నా మాకు కూడా
ఏ కాకన్నా మాకు కూడా ఆహారం తెస్తుందని చూస్తున్నాం బాబు అన్నారట. అప్పుడు ఆ కాకి ఆ పోలీస్ ఆయన ఈ మాటలు విని తలుపేసుకో కిటికేసి అని చెప్పి, వీళ్ళకి మధ్యాహ్నం భోజనాలు పార్సల్స్ వస్తూ ఉంటాయి, పోలీసులకి భోజనాలు వచ్చినాయి. వెంటనే ఆయన వచ్చి కిటికీ తలుపు కట్టి, ఏలియా దగ్గరికి వెళ్ళిన కాకి నీ దగ్గరికి వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ కాకి మాత్రం నీ దగ్గరికి వచ్చాడని చెప్పి ఆ రోజు ఆ ఇంటి వారికి భోజనం ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు. అది కరువా, అది ఇబ్బందా, అది లేమా, ఏది చూడడండి. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే కనుక కరువులో కూడా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలను లేమిలో కూడా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. శత్రువులు నిన్ను చూసి గమనించింది ఏంటో తెలుసా? నీవు బలవంతుడు బలవంతురాలని చెప్పుకొని మా మధ్య నుంచి వెళ్ళిపోని అబీమెలెకు చెప్తుంటే ఆ ప్రజలందరూ వచ్చి అంటారయ్యా, నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉండడం మేము చూసామన్నాం. దేవుని బిడ్డ, సౌలుని విడిచిన దేవుడు దావీదుకి తోడై ఉండటం సౌలు చూసట. దావీదుకి సౌలు భయపడ్డాడని సమూయేలు గ్రంథంలో చదివాం. దావీదుకి దేవుడు తోడుగా ఎందుకున్నాడంటే, దావీదు ఏ బుద్ధి కలిగిన వాడంటే సుబుద్ధి కలిగిన వాడు. ఆయన గురించి ఇంకా బైబిల్లో చదివితే ఉపకార బుద్ధి కలిగిన వాడు. టైం లేదు కనుక నేను పైన కొద్దిగా మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇస్సాకుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటారు? ఐగుప్తు అనేది లోకాన్ని సూచిస్తూ ఉంది. దేవుని బిడ్డలను, దేవుణ్ణి నమ్మిన బిడ్డలు దేవుని మాట వింటే అధ్యాయంలో ఏమంటో తెలుసు, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఈ మాటలన్నీ నువ్వు గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అని ఉంటుంది. పిల్లలు దేవుని మాట వినాలి, కానీ దేవుని మాట వినకపోతే మనకి ఏ ఆశీర్వాదాన్ని మనం చూడలేం. ఇక్కడ గెరారులో ఉన్న ఈ ఇస్సాకు ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు? ఐగుప్తులోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు దేవుని మాట ఏం చేశాడు? విన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుని మాట విని దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడే నిలబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. నిలబడి ఉన్న ఇస్సాకుకి దేవుడు ఏమయ్యాడు? తోడై ఉన్నాడు. దేవుని మాట వింటావా తల్లి? నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటాడు, నీ బిడ్డలకి కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డ, మనం నమ్మిన దేవుడట మనల్ని ఒమ్ము చేసేవాడు కాదండి, కాదు. కనుక ఇస్సాకు దేవుడి మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. కనుక ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉండి కరువులో కూడా అతన్ని నూరంతలా పంట పండించి నూరంతలుగా ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. శత్రువైన అబీమెలెకు, రాజు అయిన అబీమెలెకు, అయ్యా నువ్వు మాకంటే బహుబలం కలిగిన వాడు, వెళ్ళిపో మా యొద్ద నుండి అన్నారు. ఆ ప్రజలందరూ వచ్చి నమస్కారం చేసి చెప్తున్నారు, అయ్యా నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండటం మేము చూసామన్నాడు. దేవుని బిడ్డ, నేను అంటున్నాను ఈ రోజున దేవుడు మీ కుటుంబాలకి తోడై ఉంటే ఇబ్బందులే రానివ్వండి, ఇరుకులే రానివ్వండి, కరువే రానివ్వండి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆమె చెప్పండి. దేవుని బిడ్డలారా, ఒక బాగా గుర్తు, సేవకు వచ్చిన ప్రారంభ దినాలు ఇక్కడ మీరక్క వాళ్ళు అయితే బాగా తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ రోజుల్లో మా పెళ్ళైన ఆ రోజుల్లో నాకే తినడానికి లేదు, ఉండడానికి కూడా ఒక ఇల్లు లేదు. ఒక చిన్న గుడిసె లాంటిది ఉండేది. ఒక మనిషి లోపలికి వెళితే మరొక మనిషి లోపలికి వెళ్ళే అవకాశాలు లేక ఆ రోజుల్లో మేము ఎక్కువ శాతం మందిరంలోనే పడుకునే వాళ్ళం. ఎక్కువ శాతం అప్పటికి ఇంకా పిల్లలు కలగలేదు. 97-98 సంవత్సరంలో జరిగిన విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. ఆ రోజుల పరిస్థితి ఎలాంటిదంటే దేవుని బిడ్డలారా, ఆకులు నాకే వాళ్ళ ఇంటికి మూతులు నాకే వాళ్ళు వచ్చారన్నట్టుగా నాకే ఇబ్బందికరమైన సేవ, ఇబ్బందికరమైన జీవితం. అప్పుడు నాకు చక్కటి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని ప్రేమించి నా భార్య గర్భాన్ని తెరిచి చక్కటి గర్భఫలం ఇచ్చారు. అప్పుడు కడుపులో నెలలు నిండుతూ ఉన్నాయి. ఆ రోజున ఇంకా మాకు తినడానికి ఏమీ లేదు. ఆ రోజు మా ఇంట్లో ప్లాస్కో ఉన్నది. ప్లాస్కోలో టీ పెట్టుకుంటే 2 టీలు అవినాయి. ఆ టీలు పెట్టుకుని పాస్టమ్ గారు అలా పట్టుకుని ఉన్నారు. ఇక చర్చిలో పడుకునే వాళ్ళం కదా, అప్పుడు ఆ రోజు ఆ టీ తాగితే ఆకలి చచ్చిపోద్ది, ఆ టీ తాగేసి పడుకుందామని ఆ టీతోనే ఆకలి చల్లార్చుకోవాలని అనుకుంటూ ఉండగా ఎవరు వచ్చి అన్నారు, మా ఇంటికాడ మా వాళ్ళకి బాగోలేదు,
అయ్యగారు ప్రార్థన చేయడానికి రండి అన్నారు. పాస్టర్ అమ్మ గారిని అన్నాను, అమ్మ నేను ప్రార్థన చేసి వచ్చేస్తాను ఉండని చెప్పి బైబిల్ అట్టుకుని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చానండి. తిరిగి వస్తులోకి జరిగింది ఏంటంటే, పాస్టర్ అమ్మ గారి దగ్గరికి ఎవరో ఒక ఆవిడ వచ్చారు. వచ్చి ఆవిడతో మాట్లాడుతుంటే ఇప్పుడు టీ తాగుదాం అనుకుంటలోకి ఆవిడ వచ్చింది. మరి ఆవిడ ఒక్క ఆవిడ తాగిస్తే బాగోదు కదా, నా టీని ఆవిడకి పోసేసింది. నా టీ ఆవిడకి పోసేసింది ఆవిడ. నేను వచ్చి గబగబా బైబిల్ అక్కడ పెట్టాను. అమ్మ టీ పోసి అన్నాను. ఇంకెక్కడ టీ అంది. ఏ అంటే పలానా సహోదరు వచ్చారు, ఆవిడకి ఇచ్చేసాను అన్న. సరే, అప్పుడు నాకు అనిపించింది, అయ్యా ఈ రాత్రి కనీసం టీ తాగే అవకాశం కూడా నాకు లేకుండా చేసావని, కొన్ని మంచిలు తాగి అలా ప్రార్థన చేసుకుని అలా తలుపు గడియేసి అలా మందిరంలో పడుకున్నాం. ఈ లోపల ఎవరు తలుపు కొడుతున్నారు. తలుపు కొడుతూ ఉంటే తలుపు తీస్తులోకి ఒక యవనస్తుడు వచ్చి నిలబడ్డాడు. ఆ తమ్ముడు నిలబడి ఇలా అన్నాడు, అన్నయ్య గారు మీకు చేపల కూర అంటే ఇష్టం కదా, అమ్మ చేపల కూర వండి ఇచ్చింది, మీరు భోంచేయండి. నేను అన్నాను, ఇప్పుడు భోజనం ఏంటి తమ్ముడు, ఆల్రెడీ భోంచేసి మేము పడుకున్నామని చెప్పాను. ఎందుకంటే తినలేదంటే వాళ్ళ దగ్గర లోకు అయిపోతామేమో అని చెప్పి భోజనం అయిపోయిందంటే ఆ అబ్బాయికి ఇంట్లో మా సంఘ బిడ్డలకి ఎవరికైనా చాలా సనువు ఎక్కువ ఉంటుందండి. మా ఇంట్లో ఏదున్నా వెళ్ళి వాళ్ళు చూస్తారు, లేదనుకోండి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫుల్గా నింపేస్తారు. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అబ్బాయి వెళ్ళి చిన్న పాక ఆ గుడిసెకి తాళం తీసి చూస్తే వండినట్టు కానీ ఎంగిలి కంచాలు కానీ తోమిన ఏమీ ఆనవాళ్ళు లేవు అక్కడ. అప్పుడు అంటున్నారు, అదేంటి అన్నయ్య గారు తినకపోయినా తిన్నాను అన్నారు అని చెప్పి చేపల కూర బాక్స్ అక్కడ పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పి వాళ్ళు వార్చుకుంటారు. మన అన్నం వార్చుకుంటప్పుడు అని కుక్కర్లో వచ్చేసి ఎక్కడ లేని స్టైలు, ఎక్కడ లేని జబ్బులు కూడా వచ్చేసినాయి. అప్పుడే అన్నం వార్చుకున్నారు వాళ్ళు, ఇంకా వేడిగా అన్నం తినాలి. కానీ ఈ అబ్బాయి వెళ్ళి చెప్పగానే ఆ అన్నం మళ్ళీ మనం వండుకుందామని చెప్పి ఆ వండిన అన్నాన్ని మా దగ్గరికి పంపించారు. దేవుని బిడ్డలారా, నమ్మండి దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్మిని దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్ను ఆకలితో పస్తుండేటట్టు దేవుడు చేయడు. అడవిలో సింహపిల్లైన లేమిగొలి ఆకలి కొనొచ్చేమో కానీ ఆయన నమ్మిన వానికి ఏ మేలు కొదువు చేసేవాడు కాదు. వేడిగా భోజనం తీసుకొచ్చి టీ కూడా తాగడానికి లేదా అనుకున్న మా జీవితాల్లో ఇలా ఎన్నోసార్లు అండి అన్నం పెట్టుకునండి నీళ్లు పోసి అందులో సాల్ట్ అంటే ఉప్పు వేసుకుని అలా పిసుకుని తినే రోజులు ఇప్పటికీ నాకు గుర్తొస్తున్నాయి. ఆ రోజున లేక ఎంత బాధపడ్డామో ఇప్పుడు తినడానికి అంత అవకాశం లేనంతగా దేవుడు ఆశీర్వదించాడు. దేని బిడ్డ, నేను నమ్ముతున్నాను. ఎందుకు మనల్ని ఇలా దీవించబడుతున్నామంటే దేవుడు తోడుగా ఉన్న వ్యక్తులే దీవించబడతారు. ఆమేన్. ఇస్సాకుకి దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు కనుక ఇస్సాకుని కరువులో ఏం చేశాడంటే నూరంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. శత్రువు భయపడేటట్టు చేయాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. రెండోది, నీ కరువులో నీకు లేమి రాకుండా ఉండాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు నీ ఎడల నా ఎడల జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇంకో సందర్భాన్ని నిర్గమాకాండంలోకి వద్దామండి. నిర్గమాకాండము 14వ అధ్యాయంలోకి వెళ్ళి 25వ వాక్యాన్ని చూద్దామండి. వారి రథచక్రములు ఊడి పడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఒకరితో ఒకరు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాము రండని యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నే సాగేద యేసునితో నా జీవిత నే సాగేద నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా ఆలోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో
వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగెదా, నీ సాగెదా యేసునితో. అందరూ చప్పట్లు కొడుతూ నా జీవిత కాలమంతా మరొకసారి నీ సాగెదా యేసునితో, నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరములో చేరగానే వెళ్ళేదా, పరములో చేరగానే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. హల్లెలూయా. వెనుక శత్రువు వెంటాడుతూ వస్తున్నప్పుడు, ముందు ఎర్ర సముద్రము అడ్డుగా నిలిచినప్పుడు భయపడిపోతున్న ఇశ్రాయేలీలకట దేవుడు వచ్చి ఏం చేశాడంటే, ఐగుప్తుల యొక్క రథచక్రాలు ఓడగొట్టినప్పుడట వారు మిక్కిలి కష్టపడుతూ వాటిని తోలుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న మాట ఏంటో తెలుసా అండి? ఇశ్రాయేలీల పక్షములో దేవుడు ఉండి, యెహోవా ఉండి మనతో ఆయన యుద్ధం చేస్తున్నాడు. దేవుడు వారికి తోడుగా ఉండి మనతో యుద్ధం చేస్తున్నాడు. మనతో యుద్ధం చేస్తుంది ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేలీలకి తోడుగా ఉన్న దేవుడు వాళ్ళ పక్షములో ఉండి మనతో యుద్ధము చేస్తున్నాడు. కనుక రండి పారిపోదాము రండి అన్నట ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. దేవుని స్తోత్రం చెప్దామండి. నేను అంటున్నాను దేని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శత్రువుని మీదకి రాకుండా ఆయన తప్పిస్తాడు. దేని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ కరువులో నిన్ను నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. దేని బిడ్డ, ఇలా మనం చెప్పుకుంటూ వెళితే ఆ రోజు సౌలును విడిచిన దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు అంతకంతకు ఏమయ్యాడంటే వరదిల్లాడని బైబిల్లో ఉంటుందండి. 5 నిమిషాల్లో మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నావు కదా, నీవు ఒక మంచి బుద్ధి కలిగి, మంచి సుబుద్ధి కలిగి భక్తి నేర్చుకో. దావీదుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడండి. దేవుడు తోడుగా ఉంటే మనకు కలిగే లాభం ఏంటి సార్ అని మీరు అని అడిగితే, కరువులో ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇస్సాకు నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు. అదిగో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి వారితో యుద్ధం చేసి వారిని ఓడించలేక వారి రథచక్రాలు ఓడగడితే ఒకరు పారిపోయారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డ, చివరిగా యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళి ఒక మాటను చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండునో, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. హల్లెలూయా. చాలామందికి భయం అండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో భయపడని వాళ్ళు ఎవరు ఉండరండి. అందరికీ భయం ఉంటుందండి. అందరూ భయపడుతూనే ఉంటారు. ఇదేనో దాని కొరకు భయపడుతుంది. కరోనా టైంలో అయితే అందరూ భయపడ్డారు. దేనికి? కరోనాకి అందరూ కూడా భయపడ్డారు. కానీ ఇప్పుడు మనకున్న భయం ఏంటో తెలుసా? కుటుంబం ఏమైపోతుందో, బిడ్డలు ఏమైపోతాయి, నేనేమైపోతానో, అలా బ్రతకనని కొంతమందికి భయాందోళన కలిగి ఉంటాయి. దేవుడు అంటున్నాడు కదా యెహోషువతో, యెహోషువా, మోషేకి నేను తోడై ఉన్నట్టుగా నీకు కూడా నేను తోడై నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అన్నాడు. ఎందుకు అన్నాడంటే, మోషేని వెంబడిస్తూ నడిచాడు యెహోషువ. ఇప్పుడు మోషే చనిపోయాడు, యెహోషువ ఒంటరివాడు అయిపోయాడు. అందుకు భయపడుతున్నాడు. అయ్యో, మోషే నాయకుడు లేకపోయాడు, ఇన్ని లక్షల మంది ప్రజలు నేను ఎట్ట నడిపించకపోయేది అని భయపడుతుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే నిన్ను విడిచిపెట్టి వెళ్ళాడేమో కానీ నేను మాత్రం నిన్ను విడివను, నేను నీకేమై ఉంటాను, తోడై ఉంటానని చెప్పిన దేవుడు 1వ అధ్యాయం 9వ వచనంలో మరొకసారి చెప్తాడు. యెహోషువ గ్రంథం 1:9 మళ్ళీ చెప్తాడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా,
నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ సమాజ కూడికలలో దేవుడు మనందరి కుటుంబాలకి తోడై ఉండబోతున్నాడు దేని బిడ్డలారా. అది కరువైనా, అది శత్రు భయమైనా, అది మరొక పరిస్థితి అయినా దేవుడు ఏమై ఉన్నాడట, మనకి తోడై ఉన్నాడు. దేవుని బిడ్డ తోడై ఉన్నాడండి. ఇలా చెప్తూ ఉంటే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఆ దేవుడు నాకు కూడా తోడుగా ఉంటే బాగుండు కదా అనుకుంటాం దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. ఒక రాజు ఒక కుమారుడు ఉన్నాడు. అతన్ని రాజు చేయాలని ఆలోచన ఎప్పుడూ కలిగి ఉండేవాడు. కలిగి ఉన్న రోజుల్లో ఆ దేశానికి రాజు అవ్వాలంటే ఒక ధైర్యవంతుడై పిరికితనం లేనివాడై ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ రాజు కావాలంటే ఒక పరీక్ష పెట్టేవారట. ఏంటి ఆ పరీక్ష అంటే, అర్ధరాత్రి అంటే ఒక రాత్రి అతన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. ఆ రాత్రి అంతా కూడా ఒక్కడే ఆ అడవంతా దాటి ఆ క్రూర మృగాలను తప్పించుకుని, విషసర్పాలు తప్పించుకుని ఆ దట్టమైన అడవిలో ఒక్కడు మరి తెల్లారుతులోకి అడవిలోంచి నడిచి బతికి బట్ట కడితే అతన్ని రాజుగా ప్రకటన చేస్తారండి. ఒక రాజుగారు కుమారుణ్ణి రాజు చేయాలని చెప్పి ఆ కుర్రోని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేశారంటే అడవిలో వదిలేశారండి. అడవిలో నడుస్తూ ఉన్నాడు, కానీ అతనికి భయం వేస్తూ ఉంది. అయ్యో, ఇక్కడ ఎవరూ లేరు, నేను ఒంటరివాడిగా ఉన్నాను, ఈ రాత్రి నాకు ఇక్కడ ఏదైనా జరిగితే ఏంటి, నా పరిస్థితి ఏంటంటే భయపడిపోతూ అతను నడుస్తూ ఉంటే అతను ముందు ఒక అడుగుల శబ్దం, అంటే తన ముందు ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం వినబడుతూ ఉంది. కానీ చీకటిలో ఎవరు ముందున్నది కనబడట్లేదు, ఆ అడవిలో చీకటిలో కనబడట్లేదు. కానీ అడుగుల చప్పుడు విని ఆ అడుగుల్లో అడిగేసుకుంటే ఈ యవనస్తుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇతనిలో ఒక ఆలోచన, ఎవరో మొత్తం మీద నా ముందు నడుస్తున్నారు అనే ధైర్యంతో ఆ రాత్రంతా ఆ దట్టమైన అడవి దాటుకుంటూ వెళుతుండగా ఉదయం వస్తుండగా, వెలుతురు వస్తుండగా, సూర్యుడు ఉదయిస్తుండగా ఆ వెలుతురులో తన ముందు ఎవరో ఒక ఆయన నడుస్తున్నాడని గుర్తించాడు దేని బిడ్డలను. ఎవరై ఉంటారని చెప్పి అలా తేరి చూస్తూ ఆ వెలుగులోకి వెళ్ళి చూస్తే తన ముందు నడుస్తుంది ఎవరో కాదు, తన తండ్రి ఆ రాత్రంతా అతనికి తోడుగా నడిచాడట. దేవుని స్తోత్రం చెప్దామండి. అందుకే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినప్పటికీ ఈ అపాయానికి భయపడి, నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించును అంటాడు. దేవుని స్తోత్రం. నీ శ్రమల్లో నిన్ను వదిలేసే దేవుడు కాదండి, నీ ఇబ్బందుల్లో నిన్ను వదిలేసే దేవుడు కాదండి, నీ మీదకి వస్తున్న సమస్యల్లో, గొడవల్లో, శత్రువుల మధ్య నిన్ను వదిలేసేవాడు కాదు. అక్కడే దేవుడు నీకేమై ఉంటాడు, తోడై ఉంటాడు. ఆమేన్. తోడై ఉంటాడు దేని బిడ్డని. నేను పదే చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఓ చిన్న బిడ్డను బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి వాష్రూమ్ కాడ వదిలే వస్తే ఆ పిల్లలు తలుపేసుకోరు, చిన్నపిల్లలండి తలుపేసుకోరు. వాళ్ళు లోపల వాళ్ళ పని కానిచ్చే లోపల 2-3 సార్లు అన్నా, మమ్మీ, అమ్మా ఉన్నావా అంటారు. తల్లి ఇక్కడ ఉంటుంది, నేను ఇక్కడే ఉన్నానే అంటుంది. అప్పుడు బిడ్డకి ఏమొచ్చేస్తూ ఉంటుంది, ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది, తన పని కానిస్తూ ఉంటుంది. మళ్ళీ అడుగుతుంది, అమ్మా అని అడుగుతుంది. తల్లి బయట ఉండి ఏం చెప్తుంది, నేను ఇక్కడే ఉన్నానని చెప్తుంది. తల్లి మాట ఆ బిడ్డ విన్నప్పుడు ఆ బిడ్డకి ఏమొస్తూ ఉంటుంది, ధైర్యం వస్తూ ఉంటుంది. కరువులో దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే మాట విన్నప్పుడు నీకు ధైర్యం రావాలి. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే మాట విన్నప్పుడు నీకు ధైర్యం రావాలి. ఇదిగో దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఒక రాజు తన కుమారునికి ముందు నడుస్తూ తోడుగా వెళ్ళాడు. తెల్లారిన తర్వాత ఆ రాజు కుమారుని ఏం చేశారట, రాజుగా చేశారు. యెహోషువతో అదే అన్నాడు, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ పరిశుద్ధ సమాజ కూడికల్లో దేవుణ్ణి నమ్మిన బిడ్డలారా, మీ కుటుంబాలకి దేవుడు తోడై ఉన్నాడు. ఒక సుబుద్ధి కలిగిన, మంచి బుద్ధి కలిగిన వారిగా మన జీవితాన్ని ముందుకి నడిపించుకోగలిగిన వారిగా ఉండాలండి. ఇంకా బైబిల్లో కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు బైబిల్లో చూస్తే యెషయా అనే భక్తుడు ఒక మాట రాస్తాడు. 43వ యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. జలములలో దాటినప్పుడు నేను నీకేమై ఉంటాను. ప్రమాదమే, జలం అంటే నీటిలో పడ్డామంటే మునిగి చనిపోతుంది అని బిడ్డాను. కానీ నువ్వు జలములు దాటే రోజులో కూడా
ఆ జలములు దాటేటప్పుడు నేను నీకేమై ఉంటాను, తోడేయండి. అగ్ని మధ్యన నడిచినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఎందుకని? నేను నీకు తోడై ఉన్నాను. పేతుర్ని నీటిలో మునిగిపోకుండా కాపాడిన దేవుడు, శద్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలో కాలిపోకుండా కాపాడిన దేవుడు ఈ రోజున నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు నదులలో నడిచినా అగ్నిలో నడిచినా నేను నీకేమై ఉంటానంటే తోడై ఉంటానన్నాడు. ఇలాంటి దేవుని తోడు కావాలని మనం ఏం చేయాలంటే ఆశించాలి. ఎప్పుడు ఈ దేవుని తోడు మనకు లభ్యం అంటే పొందుకుంటామంటే మనలో ఏ బుద్ధిని ఉండాలి? దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ఉన్నాడు కనుక యెహోవా దావీదునికి తోడే అన్నాడు. సౌలుకి ఆ బుద్ధి లేదు కనుక, సౌలు బుద్ధి సరైంది కాదు కనుక సౌలు కుటుంబాన్ని వదిలాడు. దావీదు కుటుంబానికి దేవుడు తోడే అన్నాడు. ఈ రాత్రి కూడా మీ కుటుంబాలకి దేవుడు తోడే ఇచ్చునుగాక. దేవుడు మన బుద్ధిని ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడండి. దేవుడు ఎప్పుడు మన బుద్ధిని ఏం చేస్తూ ఉంటాడు? పరీక్షిస్తూ ఉంటాడు. ఓ రోజున ఒక తండ్రి బ్యాగ్ తీసుకుని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడట, ఒరే పెద్దోడా నాకు బాగుంటలేదురా, కొంచెం హాస్పిటల్లో చూపించరా అని అడిగాడట. కోడలు వచ్చి కంటితో కళ్ళెర చేసిందంట. మీ నాన్న కావాలా నేను కావాలా అందంట. కంటి చూపుతో చంపేసిందండి ఒక మాటకి. ఇక భయమేసి అబ్బే మా ఆవిడ అసలు కుదరదంటుంది, ఇంకా తమ్ముడు ఉన్నాడు కదా చిన్నోడు దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఆవిడ మళ్ళీ ఆ ముసలాయన ఆ బ్యాగ్ ఈడ్చుకుంటా చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళారా, చిన్నోడు అన్నయ్య దగ్గరికి వెళ్ళానురా, అన్నయ్య ఏమో వద్దంటుందని చెప్పి నాకు వైద్యం చేయించలేదురా, అన్నయ్య నన్ను పొమ్మన్నాడురా, నువ్వైనా నాకు వైద్యం చేయించరా బాబు, నాకు బాగోలేదంటే చిన్నోడు అన్నాడట, నా డబ్బులు నాకే సరిపోవట్లేదు, నీకెక్కడ వైద్యం చేస్తాను వెళ్ళు అని గెంటేశాడట. పెద్దోడి దగ్గరికి వెళ్ళినా సహాయం చేయలేదు, చిన్నోడి దగ్గరికి వెళ్ళినా సహాయం చేయలేదు. ఇక మిగిలిందల్లా కూతురు అని చెప్పి కాళ్ళు ఈడ్చుకుంటా ఆ బ్యాగ్ భుజాన్ని వేసుకుని కూతురు ఇంటికి వెళ్ళాడట. కూతురుతో చెప్పాడట, అమ్మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను, చిన్నన్నయ్య దగ్గరికి వెళ్ళాను, వాళ్ళిద్దరూ కూడా వైద్యం చేయించని పొమ్మని గెంటేశారు, నువ్వన్నా నాకు కాస్త వైద్యం చేస్తావు తల్లి అని అడిగాడట. అప్పుడు వెంటనే నా కూతురు అందాడు, అదేంటి నన్ను అలా అంటావు అని చెప్పి చక్కగా కాఫీ ఇచ్చి బీరువాలోకి వెళ్ళి తన డబ్బులు తీసుకొచ్చి, నాన్న ఈ డబ్బులతో నేను నీకు వైద్యం చేస్తాను అని చెప్పి ఆమె ఆ మాట చెప్పగానే ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? అమ్మా ఈ డబ్బులు నా దగ్గర లేక కాదు, పెద్దోడు బుద్ధి ఎలాంటిదో చిన్నోడు బుద్ధి ఎలాంటిదో తెలుసుకోవడానికి వెళ్ళాను, ఇదిగో ఈ బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయని చెప్పి ఆ బ్యాగ్ జిప్పు తీసండి, ఆ నోటు కట్టలన్నీ కూడా లక్షల రూపాయలు అక్కడ దిమ్మరిస్తే అక్కడ వంచేశాడట. మరి అదేంటి నాన్న ఇన్ని డబ్బులు పెట్టుకుని అన్నయ్యని ఎందుకు అడిగావు, తమ్ముడిని చిన్నన్నని ఎందుకు అడిగావు, పెద్దన్నని ఎందుకు అడిగావు అంటే వాళ్ళ బుద్ధిని నేను ఏం చేయబోయానంటే పరీక్షించాను, ఆ బుద్ధి సరిగ్గా లేదు కనుక ఈ డబ్బులు వాళ్ళకి చెందవలసినవి, నీ బుద్ధి సరిగ్గా ఉంది కనుక ఈ డబ్బులు నీకు వచ్చాయని చెప్పాడు. అసలు రాజుగా నియమించింది సౌల్ని, కానీ బుద్ధి సరిగ్గా లేక వాడిని వదిలిపెట్టి దేవుడు ఎవరి దగ్గరికి వచ్చేసాడు? దావీదు దగ్గరికి వచ్చేసాడు. నీ బుద్ధి సరిగ్గా ఉంటే నీ కుటుంబానికి దేవుడు ఏమై ఉంటాడంటే తోడే ఉంటాడు. అలాంటి కృప దేవాది దేవుడు మనందరి కుటుంబాలకి దయచేయనుగాక. ఒకసారి అందరు లేచి నిలబడదామండి. చాలాసేపు నుంచి కూర్చుని ఉన్నారు, అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. విడువని దేవుడు 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు, 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు, 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు, జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు, జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు, యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ఇత్తడి సర్పంలోలే పైకెత్తబడినాని నిన్ను చూసిన వారే ఆనాడు బ్రతికారు ఇత్తడి సర్పమోళే పైకెత్తబడినావు నిన్ను చూసిన వారే ఆనాడు బ్రతికారు సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యం బ్రతుకుదురు సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యం బ్రతుకుదురు యేసయ్యా 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 మరొకసారి చెప్దామా ఓ యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మన యేసయ్యా నా యేసయ్యా 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 విడువని దేవుడా నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే. అవునండి, ఒక్క నిమిషం అందరూ ప్రార్థించారు. సౌలులో సరైన బుద్ధి లేక, సౌలులో సరైన జీవితంలో లేక సౌలును విడిచి సుబుద్ధి కలిగిన దావీదుకి దేవుడు తోడై ఉన్నాడట. ఈ పరిశుద్ధ సమాజ కూడికలలో నీ ఒక సుబుద్ధి గల దానవైతే, నువ్వు ఒక సుబుద్ధి కలిగిన వాడవైతే, అదిగో దావీదుకు తోడై ఉన్న దేవుడే మీకు తోడై ఉండబోతున్నాడు. అదిగో ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడే మీకు కూడా కరువులైన ఇబ్బందులైన తోడుగా ఉండబోతున్నాడు. అదిగో ఇశ్రాయేలీయులకి తోడై ఉండి ఐగుప్తీయుల ఎదుట వారిని నిలబెట్టిన దేవుడు మీకు కూడా తోడై ఉండబోతున్నాడు. అదిగో యెహోషువాకి తోడై ఉన్న దేవుడు మనకి కూడా తోడై ఉండబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను మోషేకు తోడైనట్లుగా నీకు కూడా తోడై ఉంటానని. మీరు అనుకుంటున్నారు కదా, మాకెవరూ తోడుగా లేరు, నేను ఒక్కదాన్ని కష్టపడాలి, నేను ఒక్కడే కష్టపడాలి, నా బ్రతికితే అనుకుంటూ వచ్చావు కదా. దేవుడు నీతోనే చెప్తున్నాడమ్మా, దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉండబోతున్నాడు. అయ్యా, దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉండబోతున్నాడు. ఒక మంచి బుద్ధి కలిగి దేవుడిలో నడుచుకుందాం. అలాంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించేద్దాం, అందరూ ప్రార్థించేద్దాం. అలా నిలబడి